వైసీపీ ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురైన ముంబై నటి. ముంబైలోని పలు సినిమాలు, సీరియల్స్ లో నటించిన ఈ హీరోయిన్ ఏపీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడితో ప్రేమలో పడింది. అయితే వీరి వివాహానికి అంగీకరించిన పారిశ్రామికవేత్త కుటుంబం హీరోయిన్ కి డబ్బులు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. తన కుమారుని వదిలిపెట్టి వెళ్లిపోవడానికి హీరోయిన్ కు ₹1,00,00,000 మొదలుపెట్టి 5 కోట్ల వరకు ఆఫర్ చేసింది. కానీ హీరోయిన్ కుటుంబం ఆ ఆఫర్ నిరాకరించడంతో హీరోయిన్ సహా ఆమె కుటుంబాన్ని విజయవాడ తీసుకుని రమ్మని ఒక ఐపీఎస్ అధికారిని ముంబైకి పంపించింది. వారిని ఇబ్రహీంపట్నంలోని బీటీపీఎస్ గెస్ట్ హౌస్ లో బంధించి చిత్రహింసలకు గురి చేశారు. ముంబై నటిని విజయవాడలో శారీరకంగా, మానసికంగా టార్చర్ చేశారు. వైసీపీ కీలక నేత సహాయంతో జంటను విడదీయడానికి పారిశ్రామికవేత్త పలు విధాలుగా ప్రయత్నం చేశాడు. విజయవాడలో ఓ స్థానిక వ్యక్తి ఇచ్చిన కల్పిత ఫిర్యాదుతో హీరోయిన్ కుటుంబంపై చీటింగ్ కేసును నమోదు చేశారు. దీంతో సినీ నటి కుటుంబ సభ్యులను విజయవాడ సబ్ జైలుకు తరలించారు. జగన్ ప్రభుత్వంలో అంతులేని దారుణాలు, అరాచకాలు తవ్వుతున్న కొద్దీ బయటకు వస్తున్న విస్తుగొలిపే విషయాలను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.